చెప్పినానా స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పినానా, వెహికల్స్ వెళ్తున్నాయి. అయ్యో ఇప్పుడు బైక్ పోయింది పాపం. మెల్లిగా మెల్లిగలే ఉండు, నీకు నేను ఆయింట్మెంట్ పట్టుకొస్తా. అంబులెన్స్ ఫోన్ చేయమంటావా? హాస్పిటల్ తీసుకెళ్తా, పట్టు పట్టిస్తాను నీకు. చూసారా ఫ్రెండ్స్, అంబులెన్స్ ఫోన్ చేయాలి, అంబులెన్స్ ఫోన్ చేయాలి. మమ్మీ మమ్మీ హలో ఫ్రెండ్స్, రోజా బేబీని చూడండి ఫ్రెండ్స్. చీమ చీమ చూసారా? చీమ వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ బేబీ కోసము ఏమో తీసుకెళ్తుంది, ఫుడ్ తీసుకెళ్తుంది, నోట్లేమో పెట్టుకొని. చూసారా? ఈ చీమను చూసి నేర్చుకోవాలి, అందరూ కష్టపడి ఏదో ఒకటి పని చేసుకోవాలని. చూడండి, ఆగిపోయి చూస్తుంది. ఆంటీ చూస్తుందా ఏంటి అని చెప్పి చూస్తుంది. ఏం కాదు, రోజు వాళ్ళ మమ్మీ, రోజు వాళ్ళ మమ్మీ. మా మమ్మీయే చీమా, మా మమ్మీయే. అవునా? అయితే వెళ్తా. ఇంకా చీమ వాళ్ళ చెల్లి, చీమ వాళ్ళ చెల్లి సన్నగా ఉంది, సన్నగా ఉంది. రోజీ రోజీ పాలు తాగినావా? రోజీ తాగిన చీమ తాగిన, నీకు చక్కెర తెస్తా ఉండు. ఆంటీ వెళ్తున్నారా? ఫుడ్ తీసుకుని వెళ్తున్నారా ఆంటీవి? మీ చిన్న చిన్న బేబీలకు పెట్టడానికి మెల్లి వెళ్ళండి, మళ్ళీ వర్షం వస్తుంది, రాకముందే తొందరగా పోండి. ఏమైనా ప్రాబ్లం వస్తే అవసరమైతే నాకు ఫోన్ చేయండి. రోజీ నా ఫోన్ నెంబరు 3 రోజీలు నెంబరు. ఓకేనా ఆంటీ? ఓకే మమ్మీ తొందరరా. చూడు, లక్కబోతుంది, చెల్లబోతుంది, తొందరగా. వాళ్ళ మమ్మీ ఫుడ్ తెస్తున్న సంబరం అవుతుంది. అమ్మో, ఇదేంటి? చీమ వల్ల పెద్దమ్మ ఉన్నట్టుంది. ఇది పెద్దగా ఉంది, పెద్ద తలకాయ ఉంది దీనికి. అవును రోజీ, మా పెద్దమ్మ ఈమె, అందుకే పెద్ద తలకాయ ఉంది, అందుకే. తలకాయ పెద్దగా ఉంది. మరి అందులో ఉందా మళ్ళీ? బేజా ఉందా, ఖాళీ ఉందా? ఓ మస్తు రోజీ, మా పెద్దమ్మకి చాలా ఉంది. ఫస్ట్ అండి మా పెద్దమ్మకు చూసినా తిమ్మిని బొమ్మ చేస్తుంది. సరే ఆంటీ, బై ఆంటీ. మమ్మీ ఎందుకు మమ్మీ? ఒక చీమకు చిన్న తలకాయ ఉంది, ఒక చీమకు పెద్ద తలకాయ ఉంది. అక్కడనే ఉంటుంది రోజీ. చిన్న బేబులు కదా, మీరు ఎట్లా ఉంటారు చిన్నపిల్లలు? అట్టాగే ఉంటారు. అవునా మమ్మీ? పోయింది, ఎక్కడికి వెళ్ళింది? అటు వెళ్ళింది చీమ వాళ్ళ పెద్దమ్మ, చీమ వాళ్ళ అక్క చెల్లెలు అందరూ అటు వెళ్ళారు.
ఓకే మమ్మీ, మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామా? అమ్మో, ఈరోజు మా రోజీ బేబీ చెప్తుంది రోజులకి వచ్చాది. ఈ ఆంటీ మళ్ళీ నన్ను చూసి భయపడుద్ది. నేను కూడా బొబ్బు అంటావు, బయటికి రావట్లేదు.